జిల్లా ఎమ్మిగినూరులో వైసీపీ ముసలం రేగింది. కార్యకర్తల సమావేశంలో బుట్టా రేణుక, చెన్నకేశవరెడ్డి ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకున్నారు. పార్టీలో జగన్ మాటే శాసనమని బుట్టా రేణుక స్పష్టం చేశారు. ఎమ్మిగినూరులో పార్టీని బలోపేతం చేశానన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాటకు గౌరవం ఇస్తూ ఈ రోజు నాకు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఆ బాధ్యతను కూడా నేను సక్రమంగా నెరవేరుస్తానని, అన్ని ఏ పదవి ఇచ్చినా జగనన్న ఆశీర్వాదం ఉంటే చాలు, ఆయన ఇచ్చే ప్రతి పదవిని కూడా స్వీకరిస్తాను, పార్టీ కోసం తప్పకుండా పనిచేస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. బుట్టాను కర్నూలు ఎంపీగా గెలిపించే బాధ్యత తనదేనని రాజీవ్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రూపులుంటే పార్టీకి నష్టమని చెన్నకేశవరెడ్డి కౌంటర్ ఇచ్చారు. డబ్బులు పంచితే నాయకులు కాలేరన్నారు. ఎమ్మిగినూరు ప్రజలు మహామహులను ఓడించారని చెన్నకేశవరెడ్డి తెలిపారు. తన మనవడు రాజీవ్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని చెన్నకేశవరెడ్డి పిలుపునిచ్చారు. రాజీవ్ రెడ్డి గెలుపునకు బుట్టా రేణుక సహకరించాలని సూచించారు. బుట్టా ఫౌండేషన్ ఎమ్మిగినూరులో తీసేసి కర్నూలులో పెట్టుకోవాలని చెన్నకేశవరెడ్డి సూచించారు. తనను చిన్న పిల్లాడి అన్నవారికి గెలుపుతో సమాధానం చెప్తారని రాజీవ్ రెడ్డి స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ఎంపీ మీద ఒక దిక్కు, ఎమ్మిగనూరు మండలం ఎమ్మెల్యే ఖచ్చితంగా మీరు కష్టపడి గెలిపిస్తామని మాట్లాడుతున్నారు. మనందరం కూడా ఒకటే నినాదం, మన